అసంతులిత వృద్ధి సిద్ధాంతమును ఆచార్య హర్షమన్ ప్రతిపాదించారు. కొన్ని ఎంపిక చేసుకున్న రంగాల్లో మొదట పెట్టుబడి పెట్టి క్రమేణా ఆర్థికాభివృద్ధి సాధించవలనని కొన్ని రంగముల పెరుగుదల వలన ఏర్పడిన అసమతౌల్యము మరికొన్ని రంగాల్లో అభివృద్ధి శక్తులను ప్రేరేపిస్తుందని హర్షమన్ మనకి వివరించడం జరిగింది. అయితే ఆర్థికాభివృద్ధి అసమతౌల్యాల పరంపర ఆర్థిక వ్యవస్థను ఏంటంటే ఆర్థికాభివృద్ధి పదంలో పెడుతూ ఉంటుంది. దీని యొక్క చివరి లక్ష్యం ఏంటి అంటే సంతులిత వృద్ధి అయినప్పటికీ కూడా దీనిని అసమతౌల్యాలు సృష్టించడం ద్వారా సాధించవచ్చని చెప్పడం జరిగింది. అయితే అసంతులిత వృద్ధి సిద్ధాంతం వలన ఆర్థికాభివృద్ధి శీఘ్రంగా అభివృద్ధి సాధించవచ్చు అని హర్షమన్ అభిప్రాయపడ్డాడు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ చరిత్ర పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి విచ్ఛిన్న ప్రక్రియగానే ఉంటూ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే మనకు అసంతులిత వృద్ధి సిద్ధాంతము, ఇంతకుముందు మీకు సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని గురించి చెప్పాను. సంతులిత వృద్ధి సిద్ధాంతంలో రాగ్నానక్స్ ఏమని చెప్పారు, మనకి అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడి పెడితే ఒకేసారి అభివృద్ధి సాధించవచ్చు అని చెప్పారు. కానీ అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో ఆచార్య హర్షమన్ ఏమని చెప్తున్నారంటే అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడి పెట్టే కంటే ముందు కొన్ని ఎంపిక చేయబడిన రంగాల్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే అభివృద్ధి చాలా త్వరగా సాధించడానికి అవకాశం ఉంటుందని ఆచార్య హర్షమన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం జరిగింది. మరి ఈ అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని సమర్థించగల కారణాలు చూసుకున్నట్లయితే వెనుకబడిన దేశాల్లో మూలధనం కొరత చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెనుకబడిన దేశాలన్నీ ఎక్కువగా పేదరికము, నిరుద్యోగంతో ఎక్కువ సమస్యలతో ఉండటం వల్ల మూలధన కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మూలధన కొరత వల్ల ఏం చేయాలంటే అన్ని రంగాలను ఏకకాలంలో అభివృద్ధి చేయటం అనేది సాధ్యం కాదు. కొన్ని ఎంపిక చేసుకున్న రంగాలు అంటే ఏ రంగాలలో పెట్టుబడి పెడితే అభివృద్ధి త్వరగా జరుగుతుందో అలాంటి రంగాలను ఎంపిక చేసి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అంతేకాకుండా కొన్ని రంగాలనే అభివృద్ధికి ఎంపిక చేసినందువల్ల ఏమవుతుందంటే పెట్టుబడి నిర్ణయాలు కూడా సులభంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఆర్థికాభివృద్ధిగా నెలకొని ఉన్న ఆటంకాలు కానీ ప్రతిబంధకాలు కానీ అన్నీ కూడా బహిర్గతం అవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. నవకల్పనను ప్రోత్సహించడానికి మనకు అసంతులిత వృద్ధి సిద్ధాంతం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే అసంతులిత వృద్ధి సిద్ధాంతము నవకల్పనలు ప్రవేశపెట్టుటకు ప్రోత్సాహం ఇస్తుంది. వెనుకబడిన దేశాల్లో పెట్టుబడి పెట్టే సామర్థ్యం తక్కువగా ఉన్నందున ఉద్యమదారులు ఏంటంటే నవకల్పనలకు ప్రవేశపెడటానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. తర్వాత వెనుకబడిన దేశాల్లో ఉద్యమదారుల కొరత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యమదారుల కొరత వలన ఏంటంటే మనకి ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, అన్ని రంగాలలో ఏకకాలంలో అభివృద్ధి చేయటం అనేది సాధ్యం కాదు. కాబట్టి కొన్ని చురుకైన రంగాల నుండి మందకొడిగా ఉన్న రంగాలకు అభివృద్ధి ప్రక్రియను వ్యాప్తి చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పారిశ్రామిక రంగం తీసుకుందాము. పారిశ్రామిక రంగంలో పెడితే చాలా త్వరగా అభివృద్ధి చెందుతుంది. అదే మనం వ్యవసాయ రంగం తీసుకుందాం అనుకోండి, మన వ్యవసాయ రంగంలో అభివృద్ధి రావడానికి కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి చురుకైన రంగాల నుండి మందకొడిగా ఉన్న రంగాలకి అభివృద్ధి ప్రక్రియను వ్యాప్తి చేయడం అనేది చేయవచ్చు. తర్వాత అనుబంధ ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుచేతనగా అసమతౌల్యం వృద్ధికి ఎంపిక చేసిన పరిశ్రమలు ఎక్కువగా బ్యాక్వర్డ్ ఫ్రంట్వర్డ్ లింకేజ్ అంటే వెనక ముందు అనుబంధ ఫలితాలు కలిగి ఉండడం అనేది ఉంటుంది. కాబట్టి వెనుకబడిన దేశాల్లో నెలకొని ఉన్న వాస్తవ పరిస్థితులకు ఈ వ్యూహం అంటే అసంతులిత వృద్ధి సిద్ధాంతం యొక్క వ్యూహము దృష్టిలో పెట్టుకొని కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న కొరతలను కానివ్వండి, లేకపోతే తక్కువగా ఉన్న మూలధనం వల్ల కానివ్వండి, పెట్టుబడి పెట్టే సామర్థ్యం వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని వ్యూహంగా తీసుకొని ఆ రంగాలలో అక్కడ పెట్టుబడి పెట్టి వెనుకబడిన దేశాలని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి ఆచార్య హర్షమన్ మనకి వివరించడం జరిగింది. అయితే అభివృద్ధి రంగాల ఎంపిక ఎలా చేయాలి, అభివృద్ధికి ఏ రంగాలను ఎంపిక చేసుకోవాలి అనే సమస్య మొదటగా తలెత్తుతుంది. ఇక్కడ మనకి 3 రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. సాంఘిక వ్యవస్థ మూలధనం, సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్ అంటారు. సాంఘిక వ్యవస్థ మూలధనం, ప్రత్యక్ష ఉత్పాదకత కార్యకలాపాలు, డైరెక్ట్లీ ప్రొడక్ట్ యాక్టివిటీస్, తర్వాత అత్యధిక అనుబంధములు ఉన్న పరిశ్రమలు, నెక్స్ట్ అంతిమ పరిశ్రమలు అనగా వినియోగ వస్తు పరిశ్రమలు.
ఈ నాలుగు ఈ నాలుగు అంశాలు కనుక మన లెక్కలో చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది సాంఘిక వ్యవస్థ మూలధనం, సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్. సాంఘిక వ్యవస్థ మూలధనం ద్వారా లేదా ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాల ద్వారా అసమతౌల్యాన్ని సృష్టించి ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు. అంటే సాంఘిక వ్యవస్థ మూలధనం అంటే ఏంటి? విద్యుత్ శక్తి, రోడ్లు మొదలైనవి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? సాంఘిక మూలధనం వ్యవస్థ మూలధనం ద్వారా లేదా ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాల ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చని చెప్తున్నాడు. సాంఘిక వ్యవస్థ మూలధనం పెరుగుదల ఆ రంగంలో ఏమవుతుందంటే అధిక ఉత్పాదక శక్తిని కలగజేస్తుంది. ఈ ఒత్తిడి ఏమవుతుందంటే ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాల వృద్ధిని చేస్తుంది. అంటే ఇక్కడ మనకి వృద్ధి ప్రక్రియ చేయడానికి మనకి సాంఘిక వ్యవస్థ మూలధనం అనేది మనకి చాలా అవసరం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాల పరిశ్రమలు మొదట అభివృద్ధి చేయటం వల్ల ఏమవుతుందంటే కొంత కొరత అనేది ఏర్పడటానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ కొరతల ఒత్తిడి కారణంగా అభివృద్ధి ఏర్పడుతుందని మనకి ఈ అసంతులిత వృద్ధి సిద్ధాంతం తెలియజేస్తూ ఉంటుంది. రెండోది చూసుకుంటే అత్యధిక అనుబంధముల ఎంపిక. అంటే ఎటువంటి పరిశ్రమలు లేదా ప్రాజెక్టులను ఎంపిక చేయాలి, ఇట్లాంటి విషయంలో ఎక్కువ అనుబంధ ఫలితములు ఉన్న ప్రాజెక్టులను లేదా పరిశ్రమలను ఎంపిక చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పరిశ్రమ ఉత్పత్తిని కొనే ముందు అనుబంధ పరిశ్రమలు అంటే ఫార్వర్డ్ లింకేజెస్, ఆ పరిశ్రమకు కావాల్సిన ఉత్పాదకములు తయారు చేయుటకు వెనక అనుబంధ పరిశ్రమ బ్యాక్వర్డ్ లింకేజెస్ అనేవి చాలా అవసరం. కాబట్టి ఇక్కడ ఏ పరిశ్రమలో లేదా ఏ ప్రాజెక్టులను ఎంపిక చేయాలి, ఎక్కువ అనుబంధ ఉన్న పరిశ్రమలను లేకపోతే ఎక్కువ అనుబంధం ఉన్న ప్రాజెక్టులను పరిశీలన చేయాలా లేకపోతే ఎంపిక చేయాలని చెప్పి మనకి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే అంతిమ పరిశ్రమలు అంటే ఏంటంటే వినియోగ వస్తూత్పత్తి పరిశ్రమలకు ముందు ఎంపిక చేయాలని మరొక హర్షమన్ ఒక అభిప్రాయం. అంటే ఏంటి? ఇక్కడ మనకి వినియోగ వస్తూత్పత్తి పరిశ్రమలు అంటే వినియోగదారులకు ఉపయోగపడే వస్తువులు తయారు చేసే పరిశ్రమలు ఏమైతే ఉన్నాయో అలాంటి పరిశ్రమలు ముందుగా ఎంపిక చేయవాలని హర్షమన్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ రేషియో నిష్పత్తి ఎక్కువగా ఉన్న పరిశ్రమలు కూడా ముందుగా ఎంపిక చేసుకోవాలని హర్షమన్ సూచించడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఎంపిక సమస్యను ఆయా దేశంలో ప్రణాళిక సంఘములు నిర్ణయించవలసి కూడా ఉంటుందని చెప్పి మనకి ఈ సిద్ధాంతంలో తెలియజేస్తూ ఉన్నారు. అయితే దీనిపైన కొంత విమర్శ కూడా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్యలు అంటే ప్రాంతీయ అసమానతలు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం కదా, కొన్ని ఎంపిక చేయబడిన కొన్ని పరిశ్రమలతో ఎంపిక చేయబడిన కొన్ని రంగాలను అభివృద్ధి పరచాలని చెప్పి దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ అసంతులిత వృద్ధి సిద్ధాంతం విధానాల వలన ప్రాంతీయ అసమానతలు కూడా ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత అసమతౌల్యం ఎప్పుడు ఎక్కడ సృష్టించాలనే విషయాన్ని కూడా మనకి ఎక్కడ కూడా స్పష్టం చేయదు. అసమతౌల్యం మనకి ఎక్కడ కూడా స్పష్టం చేయటం అనేది మనకి జరగదు. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ అనేది మనకి ఆయా ప్రాంతాలను బట్టి లేకపోతే అక్కడున్న పరిశ్రమలను బట్టి అక్కడున్న జనాభాని బట్టి మనకి ఏర్పడుతూ ఉంటుంది. అసమతౌల్య వృద్ధి వలన ఒక రంగంలో కొరత మరొక రంగంలో అభివృద్ధి అనేది జరగవచ్చు. కాబట్టి ఇది ఆర్థిక ప్రక్రియని పూర్తిగా కుంటుపరుస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్ని రంగాలను ఎంపిక చేశాను అంటున్నారు. కొన్ని రంగాల్లో అంటే ఆ రంగాలు మాత్రం అభివృద్ధి చెందుతాయి, మిగతా రంగాలు వాటి యొక్క అభివృద్ధి కుంటుపడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇలాంటివన్నీ కూడా ఈ అసమతౌల్యం వల్ల కొరతలు ఏర్పడతాయి, ద్రవ్యోల్బణానికి మిగుళ్ళు ఆర్థిక మాంద్యానికి కూడా దారితీయడానికి అవకాశం ఉంది. అసమతౌల్య వృద్ధి సిద్ధాంతం వల్ల అనేక నిరోధకాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అసమతౌల్య సిద్ధాంతము వృద్ధి అనేది ఒక పరిధి దాటిన తర్వాత అందులో ఏర్పడిన కొరతలు, మిగుళ్ళు, ఒత్తిళ్ళు ఆర్థిక సంక్షోభానికి కూడా దారి తీయొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ విమర్శించడం జరిగింది. కాబట్టి మనకు ముందు చెప్పిన సంతులిత వృద్ధి సిద్ధాంతం కంటే కూడా అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా అసంతులిత వృద్ధి సిద్ధాంతం ఏమని చెప్తుందంటే ముందు త్వరగా అభివృద్ధి చెందుతున్న రంగాలు లేకపోతే త్వరగా అభివృద్ధి చెందుతున్న
ఆ పరిశ్రమలు ఏమైతే ఉన్నాయో, ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో వాటిని ముందుగా వాటికి పైన ముందుగా పెట్టుబడి పెట్టి వాటిని కనుక బాగా తక్కువ సమయంలో, అంటే తక్కువ ఫలన కాలంతో అభివృద్ధి చెందే ప్రాజెక్టులు కానీ రంగాలు కానీ ఏమైతే ఉన్నాయో వాటి మీద పెట్టుబడులు పెడితే దాని ద్వారా వచ్చిన అభివృద్ధి మిగతా మందకొడిగా ఉన్న రంగాలకి విస్తరింప చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాగా వెనుకబడిన దేశాలలో అభివృద్ధి అనేది అంచెలంచెలుగా చేసుకుంటూ వెళ్తే కనుక తప్పనిసరిగా వెనుకబడిన దేశాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందని చెప్పి మనకి హర్షమన్ చెప్పారు. ప్లస్ అంతేకాకుండా హర్షమన్ వివరించిన అతని యొక్క సిద్ధాంతాన్ని విమర్శించినప్పటికీ కూడా అతని సిద్ధాంతము అనేక రకాలైన అంటే చాలా ముఖ్యమైన అంశాలను కూడా ఆ సిద్ధాంతం మనకు తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రమ సాంద్రత, అంటే వెనుకబడిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి వ్యూహంలో ఉత్పత్తి పద్ధతుల్ని ఎలా ఎంపిక చేయాలి? శ్రమ సాంద్రత పద్ధతుల ద్వారానా లేక మూలధన సాంద్రత పద్ధతుల ద్వారా ఎంపిక చేయాలనే అంశాన్ని చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే దాన్ని మనకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో మనకు వెనుకబడిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి వ్యూహంలో ఉత్పత్తి పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. శ్రమ సాంద్రితమైనవి, మూలధన సాంద్రితమైనవి 2 రకాలుగా ఉంటాయి. మూలధన సాంద్రత పద్ధతులు అభిలషణీయం కాదని రాగ్నర్ నక్స్ ఏం చేశారంటే, రాగ్నర్ నక్స్ మొదలుగా ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలని వ్యక్తపరచడం జరిగింది. మూలధన సాంద్రత పద్ధతులు సమర్థనీయమని మ్యారిచ్ డాబ్ అనే మొదలుగా కొంతమంది అర్థశాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. కాబట్టి కొంతమంది అర్థశాస్త్రవేత్తలు శ్రమ సాంద్రత పద్ధతులను సమర్థిస్తే మరికొంతమంది అర్థశాస్త్రవేత్తలు మూలధన సాంద్రత పద్ధతుల్ని సమర్థించడం జరిగింది. అయితే శ్రమ సాంద్రత పద్ధతులు సమర్థించడం గల కారణాలు చూసుకుందాం. ఏంటంటే శ్రమ సాంద్రత పద్ధతిలో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెనుకబడిన దేశాల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది, శ్రామిక జనం ఎక్కువగా ఉంటారు, నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత ప్రబల ఉంటుంది. ఉద్యోగ అవకాశాలను పెంచడానికి, నిరుద్యోగ నిర్మూలనకు శ్రమ సాంద్రత పద్ధతులు మనకి అనేక రకాలుగా అవసరమవుతూ ఉంటాయి. రెండోది చూసుకున్నట్టయితే మూలధనం కొరత చూసుకున్నట్లయితే వెనుకబడిన దేశాల మూలధనం అనేది చాలా కొరతగా ఉంటుంది. శ్రమ సాంద్రత పద్ధతులకు ఎక్కువ మూలధనం అవసరం లేదు, ఎందుకంటే కొరతగా ఉన్న అంత శ్రామిక శక్తి ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొరతగా ఉన్న మూలధనాన్ని ముఖ్యమైన ఉత్పాదక రంగాలకు తరలించడానికి కూడా మనకి ఇక్కడ ఎక్కువ అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఎక్కువ సాంకేతిక పరిజ్ఞాన స్థాయి అంటే శ్రమ సాంద్రత పద్ధతులకి హెచ్చు స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అక్కర్లేదు. అంటే శ్రామికులు నైపుణ్యం కలిగి ఉంటే, లేకపోతే వాళ్ళ యొక్క శ్రమశక్తి కలిగి ఉండి మంచి శిక్షణ కలిగి ఉన్నట్లయితే సాంకేతిక పద్ధతులు అవసరం లేకుండానే ఇక్కడ వస్తువులను ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. కాబట్టి వెనుకబడిన దేశాల్లో శ్రమ సాంద్రత పద్ధతులను ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం. నెక్స్ట్ దిగుమతుల అవసరం తక్కువ, విదేశీ మారక ద్రవ్యం ఆదా. అంటే శ్రమ సాంద్రత పద్ధతులకు ఏంటి, భారీ యంత్రాలని, యంత్ర పరికరాలని, మూలధన వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం అనేది అవసరం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే విదేశీ మారక ద్రవ్యం యొక్క ఆదా కూడా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. తర్వాత తక్కువ ఫలన కాలము, ద్రవ్యోల్బణం అరికట్టడం. అంటే శ్రమ సాంద్రత పద్ధతిలో ఫలన కాలం ఎక్కువ, వినియోగ వస్తువుల ఉత్పత్తి త్వరగా పెరుగుతుంది, ద్రవ్యోల్బణ సంస్థలు ఉత్పన్నం కావడం అంటే రావటం అనేది పూర్తిగా జరగదనమాట. ప్రాంతీయ సమానాభివృద్ధి అంటే శ్రమ సాంద్రత పద్ధతుల ద్వారా చిన్న పరిశ్రమల్ని వికేంద్రీకరణ చేసినట్లయితే ప్రాంతీయ సమర్థ అంటే ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత కేంద్రీకరణ నివారణ. శ్రమ సాంద్రత పద్ధతుల వలన ఆర్థిక స్తోమత కేంద్రీకరణ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అవస్థాపన నిర్మాణ వ్యయాలు కూడా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే శ్రమ సాంద్రత పద్ధతులకు సాంఘిక ఆర్థిక అవస్థాపన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క వ్యయాలు కూడా చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి శ్రమ సాంద్రత పద్ధతులు సమర్థించడానికి ఇన్ని రకాల కారణాలు ఉంటే ఇందులో లోపాలు కూడా మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ లోపాలు చూసుకుంటే తక్కువ ఉత్పత్తి సామర్థ్యం, ఎందుకంటే మూలధన సాంద్రత పద్ధతుల కన్నా శ్రమ సాంద్రత పద్ధతుల్లో ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎంతసేపు శ్రామికులు మాత్రం ఉపయోగించుకొని పనులు చేయిస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, నూతన టెక్నాలజీ, నూతన టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. తక్కువ శ్రామిక ఉత్పాదకత. మూలధన సాంద్రత పద్ధతుల్లో పోల్చినట్లయితే శ్రమ సాంద్రత పద్ధతిలో శ్రామిక అంటే లేబర్ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అవస్థాపన సౌకర్యాల పెరుగుదల కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పెరుగుదల కూడా చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా జాతీయ ఆదాయాల వేతనాల శాతం పెరుగుదల కూడా ఉంటుంది. అంటే శ్రమ సాంద్రత పద్ధతులు ఎక్కువ ప్రవేశపెట్టినందువల్ల జాతీయ ఆదాయంలో వేతనాల శాతం పెరుగుతుంది. అందుచేత వినియోగ వ్యయం పెరుగుతుంది, పెట్టుబడికి కావాల్సిన మిగులు తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన సాంద్రత పద్ధతుల కంటే శ్రమ సాంద్రత పద్ధతులను ఎక్కువగా ఉపయోగించుకొని మనం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందని చెప్పి మరికొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శ్రామిక జనాభా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ శ్రామిక జనాభాలో పనిచేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న జనాభా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ శిక్షణ ఇచ్చి మంచి నైపుణ్యం గల శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా శ్రామిక శక్తిని ఉపయోగించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇతర దేశాల నుంచి వస్తువులను, భారీ యంత్రాలను, యంత్ర పరికరాలను దిగుమతి చేసుకోని అవసరం లేదు. దానికి అయ్యే వ్యయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రమ సాంద్రత పద్ధతుల వల్ల భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా మరింత అంటే వ్యయాలు తగ్గించుకొని ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అని మన అర్థశాస్త్రవేత్తలు వివరించడం జరిగింది.